నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రామ్ గోపాల్ వర్మ ఈ పేరు గురించి అసలు చెప్పాల్సిన పనే లేదు. రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకుల కర్మ. వర్మ అంటే ఏదో సెన్సేషన్, ఎంతో కొంత న్యూసెన్స్ కూడా. సాఫీగా లైఫ్ సాగిపోవడం వర్మకి అస్సలు ఇష్టం ఉండదు. మధ్యలో పోర్న్ చూస్తున్నారా? పర్ఫెక్ట్. లైఫ్లో ఏదో కిక్ ఉండాలని అనుకుంటాడు. అలాగే ఏదో ఒకటి చేసి మొత్తానికి వర్మ అనేవాడు ఒకడున్నాడు, మర్చిపోకండి అని గుర్తు చేస్తూ ఉంటాడు. అంటే నాకు ఇరిటేట్ చేయడం ఇష్టం. ఇప్పుడు వర్మ టాపిక్ ఎందుకంటే వర్మపై కేసు ఒకటి ఫైల్ అయింది. So which basically means it is being done for purposes other than the urgency of the case. అయితే ఇది వర్మకి ఏం కొత్త కాదు. నోటీసులు, అరెస్టులు, వారెంట్లు, లీగల్ ఇష్యూస్ ఏం వచ్చినా వర్మ మాత్రం చాలా లైట్ తీసుకుంటాడు. దీనిపై సోషల్ మీడియాలో ఓ ట్వీటో లేదా ఓ ఫోటోనో పెట్టి చిల్ అవుతుంటాడు. కానీ ఈసారి మాత్రం వర్మ తాను భయపడే పని చేసినట్టున్నాడు. ప్రకాశం జిల్లా నుంచి పోలీసులు వస్తున్నారని తెలిసి పరారీలో ఉన్నాడంటే అర్థం చేసుకోవచ్చు. పరారీలో ఉన్న వర్మని పట్టుకునేందుకు కోయంబత్తూరుకి కొంతమంది పోలీసులు, ముంబైకి కొంతమంది పోలీసులు వెళ్లారు. ఆయన్ని ఎట్టి పరిస్థితిలో అరెస్ట్ చేయాలని పోలీసులు ఇంతలా వెతుకుతున్నారంటే మ్యాటర్ ఎంత సీరియసో అర్థమవుతుంది. అసలు పోలీసులు వర్మపై ఎందుకంత సీరియస్గా ఉన్నారు? ఇప్పటి వరకు ఏ నోటీసు, ఏ పిటిషన్, ఏ అరెస్టు వారెంట్ తీసుకురాని భయం ప్రకాశం జిల్లా మద్దిపాడిలో రిజిస్టర్ అయిన కంప్లైంట్కి ఎందుకుంది? ఎఫ్ఐఆర్లో అంత స్పెసిఫిక్గా ఏముంది? ఈ కేసు ఏ యాక్ట్లో ఫైల్ చేశారు? ఎవరు కంప్లైంట్ చేశారు? హైకోర్టులో ఫైల్ చేసిన యాంటీసెప్టరీ బెయిల్ ఎందుకు రిజెక్ట్ అయింది? అసలు యాంటీసెప్టరీ బెయిల్ ఎందుకు ఫైల్ చేయాల్సి వచ్చింది? అసలు ఈ క్వాష్ పిటిషన్ అంటే ఏంటి? ఒకవేళ వర్మ దొరికితే ఏమవుతుంది? అది మన ఇండియాలో ఉండే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి థ్రెటా, లేదా ఇది నెససరీ కరెక్షనా? ఈ పార్టీ చేసింది, ఆ పార్టీ చేసిందని కాదు, ప్రతి ఒక్కటి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చెప్పేది రామ్ గోపాల్ వర్మకి నెగిటివ్ కాదు, అటు పాజిటివ్ కూడా కాదు. అసలు కేసు ఏంటి, అరెస్ట్ వారెంట్ ఎందుకు, దీనిపై మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ స్టోరీకి మొత్తానికి 3 సైడ్స్ ఉన్నాయి. మొదటగా కూటమి ప్రభుత్వం గురించి తెలుసుకుందాం. సెకండ్ వన్, హైకోర్టు అడ్వకేట్ బాలయ్య అని ఉన్నారు. ఆయనే వర్మ లాయర్ అన్నమాట. ఆయన ఈ కేసు గురించి ఏం చెప్తున్నారు? ఇకపోతే మూడోది జగన్మోహన్ రెడ్డి. ఆయన కూడా దీనిపై ఓ ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పాలనుకున్నది చెప్పుకొచ్చారు. ఇక ఈ 3 పాయింట్స్ గురించి ఒకసారి తెలుసుకుందాం. మొదట టీడీపీ ఏమంటుందో ఒకసారి చూద్దాం. ప్రకాశం డిస్టిక్ లో మద్దిపాడు అనే ఊరుంది. అక్కడ టీడీపీ మండల్ సెక్రటరీ రామలింగం అని ఒకరున్నారు. ఆయనే వర్మపై ఈ కేసు ఫైల్ చేశారు. వర్మ ఎక్స్లో పెట్టిన ఒక పోస్ట్ పై మొన్న జరిగిన ఎలక్షన్స్ కి ముందు రామ్ గోపాల్ వర్మ కొన్ని సినిమాలు తీశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అని, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని, వ్యూహం, శబదం ఈ సినిమాలు. అయితే వ్యూహం సినిమాకి సంబంధించి ప్రమోషన్ లో భాగంగా ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు. అందులో నారా చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, లోకేష్ని ఈ ముగ్గురి ఫేస్ మార్పింగ్ చేసి ముగ్గురు ఆడవాళ్ల ప్లేస్ లో ఆ ఫోటోలు పెట్టారు. ఈ పోస్ట్ నే ఆధారంగా చేసుకుని ఇందాక చెప్పాను కదా మద్దిపాడు మండల్ సెక్రటరీ రామలింగం అని, ఆయన పోలీస్ స్టేషన్లో నవంబర్ 12న కేసు రిజిస్టర్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా మద్దిపాడు పోలీసులు రామ్ గోపాల్ వర్మని విచారణకు రమ్మని పిలిచారు. కానీ మొదటి విచారణకు అంటే 19 నవంబర్న రామ్ గోపాల్ వర్మ అటెండ్ కాలేదు. ఆ తర్వాత పోలీసులు మొదటి తప్పుగా భావించి మళ్లీ 24 నవంబర్న విచారణకు మళ్లీ పిలిపించారు విచారణకు. అయితే ఈలోపు వర్మ తన అడ్వకేట్ బాలయ్యతో కలిసి హైకోర్టులో అప్పీల్ చేశారు. ఆయన మీద ఉండే అరెస్ట్ వారెంట్ కానివ్వండి, ఆయన మీద క్రియేట్ చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో అది ఇన్వాలిడ్ చేయండి, అంటే పరిగణలోకి తీసుకోవద్దు అని. అయితే ఈ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని క్వాష్ పిటిషన్ అంటారు. అయితే హైకోర్టు జడ్జి ఇంత తక్కువ సమయంలో అంటే 2-3 రోజుల్లో క్వాష్ పిటిషన్ ఇవ్వడం అంటే కుదరదు అని చెప్పేశారు. దాంతో కనీసం బెయిల్ అయినా మంజూరు చేయమని వర్మ సైడ్ లాయర్ అడిగారు. మీరే కదా ఇది ఇన్వాలిడ్ అని అంటున్నారు, మళ్ళీ బెయిల్ ఎందుకు? యాంటీసెప్టరీ బెయిల్, క్వాష్ పిటిషన్ రెండు ఒకే దాంట్లో ఉండవని చెబితే ఈ గ్యాప్లో అడ్వకేట్ ఇంకో పిటిషన్ వేశారు, ఎలాగైనా యాంటీసెప్టరీ బెయిల్ తీసుకోవాలని. అయితే వర్మ ఏమనుకుంటున్నారంటే బెయిల్ వస్తే వర్మ ఫిజికల్గా వెళ్ళి విచారణకు హాజరవ్వాలి. ఒకవేళ బెయిల్ గనక రిజెక్ట్ అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళి అప్పీల్ చేసి పోలీసులను కొంచెం వెయిట్ చేయిద్దాం అనుకుంటున్నారు. ఇక వర్మ లాయర్ బాలయ్య విషయానికి వస్తే ఆయన వర్మ గురించి మీడియా ముందు మాట్లాడుతూ పోలీసులు ఇచ్చిన నోటీసులకు మేము రెస్పాండ్ అవుతున్నాం, పోలీసులకి కోఆపరేట్ చేస్తున్నాం. అయితే వర్మ షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు, ఆయన వర్చువల్ గా విచారణకు అటెండ్ అవుతారు అని చెప్పారు. అయితే భారతీయ న్యాయ సురక్ష సన్నిహిత
2023. ఇది కొత్త లీగల్ ఆర్డర్ అన్నమాట. దాంట్లో ఇప్పుడున్న డిజిటల్ యుగంలో వర్చువల్గా విచారించవచ్చు అని ఉంటుంది. అలాగే వర్మ విచారణకు వస్తారు అని చెప్పారు. అయితే దానికి ప్రకాశం జిల్లా ఐఎస్పీ ఏఆర్ దామోదర్ ఇలా రెస్పాన్స్ ఇచ్చారు. ఇది మొదటిసారి మేము పిలిచినప్పుడు చెప్పాల్సిన మాట. ఇప్పుడు 2 సార్లు విచారణకు రాకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఇప్పుడు మేము వచ్చినప్పుడు చెప్పాల్సిన మాట కాదని అంటున్నారు. ఆయన వర్మని డైరెక్ట్గా విచారణకు రావాలని కళాఖండిగా చెప్తున్నారు. ఇక హైదరాబాద్కి వచ్చిన పోలీసులకి వర్మ ఓ లెటర్ పంపించారు. దాంట్లో నేను మీకు కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉన్నాను, మీ నోటీసులకు బలంగా రెస్పాన్స్ అవుతున్నాను, అయితే ఒక 2 వారాలు నేను బిజీగా ఉంటాను, ఈ 2 వారాల తర్వాత ఎప్పుడు కలవమన్నా ఏ డేట్ అయినా నేను రావడానికి రెడీ, నేను రావడానికి ఒక వారం రోజుల ముందు ఇంటిమేట్ చేయండి అని ఉంది. అయితే ఇదంతా పక్కన పెడితే వైఎస్ జగన్మోహన్ వర్మ చేసిన సినిమాకు సెన్సార్ బోర్డ్ అప్రూవల్ ఉంది. అప్రూవల్ వచ్చాకే అది రిలీజ్ చేశారు. ఆయన సినిమా తీయడం తప్పు అని నువ్వు కేసులు పెడితే ఎట్లా అంటూ చంద్రబాబుపై కోపంగా అన్నారు. అది జగన్మోహన్ సైడ్ మాట అనమాట. కానీ ట్విట్టర్లో పోస్ట్ గురించి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడలేదు. అయితే ఇక్కడ ఒక పాయింట్ అర్థం కావడం లేదు. ఆర్జీవి కానివ్వండి, వాళ్ళ అడ్వకేట్ కానివ్వండి, పోలీసులు పంపించిన నోటీసులకి ప్రాపర్ రెస్పాన్స్ ఇస్తున్నామని అంటున్నారు. మరి పోలీసులు పంపిన మొదటి నోటీస్కే వర్మ రిప్లై ఇచ్చి ఉండాల్సింది, నేను బిజీగా ఉన్నాను, 2 వారాల తర్వాత నన్ను కలవండి అని. కానీ ఇప్పుడు చేతులు కాలాక వర్మ ఆకులు పట్టుకుంటున్నారు. అయితే ఇక ఇప్పుడు ఏపీలో టీడీపీ గవర్నమెంట్ ఉంది. అంతకుముందు ఎవరైతే దుర్భాషలాడారో, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్లపై సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి టీడీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే ఇదే విధంగా టీడీపీ పార్టీ వాళ్ళు కూడా ప్రవర్తిస్తే, అంటే మరో పార్టీ వాళ్లపై ఇలా పోస్టులు పెట్టి కించపరిస్తే ప్రభుత్వం వాళ్లపై కూడా యాక్షన్ తీసుకుంటుందా? ఎవరు తప్పు చేసినా న్యాయం ఒకేలా ఉండాలి కదా. మరి ఇక్కడ ఎవరి తప్పు? కామెంట్ సెక్షన్లో మీరే తెలియచేయండి.